అందరికీ నమస్కారం అండి. హైదరాబాదులోని పురాతనమైన ఆలయాలలో జూబ్లీ హిల్స్‌లో ఉన్న పెద్దమ్మ తల్లి ఆలయము చాలా ప్రసిద్ధి చెందింది. ఈ పెద్దమ్మ తల్లి ఆలయాన్ని గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. పెద్దమ్మ తల్లి చాలా మహిమగల దేవత. లక్ష్మీ సరస్వతులతో పాటు అనేక ఉపాలయాలతో విశాలమైన ప్రాంగణంలో పెద్దమ్మ ఆలయం అలరారుతుంది. ఆలయంలో యాగశాల, పుష్కరిణి కూడా ఉన్నాయి. పెద్దమ్మ గుడిలో జరిగే ఉత్సవాలలో ముఖ్యమైనవి దసరా నవరాత్రులు, శాకంబరి ఉత్సవాలు, ఆషాఢ బోనాలు, ప్రతి మంగళవారము నాగదోష పూజలు చేస్తారు. మాఘశుద్ధ పంచమి నుంచి సప్తమి వరకు వార్షిక రథోత్సవం కన్నుల పండుగగా జరుగుతుంది. ఈ ఆలయ సముదాయంలో 5 అంతస్తుల గర్భగుడి, 7 అంతస్తుల రాజగోపురము, కళ్యాణ మండపము, వసతి గృహాలు ఉన్నాయి. 1984 సంవత్సరంలో హంపి విరూపాక్ష పీఠాధిపతులచే ఇక్కడ నూతన విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. అప్పటినుంచి ఈ ఆలయము దినదినాభివృద్ధి చెందుతుంది. ఆలయ ప్రాంగణంలో ఎత్తైన ధ్వజస్తంభం ఉంది. ధ్వజస్తంభం దగ్గర రూపాయి బిళ్ళ పడిపోకుండా నిలువుగా నిలబడితే మనసులో అనుకున్న కోరిక నెరవేరుతుందని భక్తులు నమ్ముతుంటారు. ఇక ఆలయ చరిత్ర విషయానికి వచ్చినట్లయితే పెద్దమ్మ ఆలయము ఎన్నో సంవత్సరాలుగా జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ఉండగా 2000 సంవత్సర కాలం నుంచి దీని ప్రాచుర్యం చాలా పెరిగింది. ఇక్కడ అమ్మవారు పూర్వకాలంలో పల్లెవాసాలకు దగ్గరగా ఉండి గ్రామదేవతగా పూజలందుకుంటూ ఉండేదట. హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందుతూ రావడంతో సహజంగానే పల్లెవాసాలు అదృశ్యమయ్యాయి. గ్రామదేవతగా ఉన్న అమ్మవారు ఆగమశాస్త్రం ప్రకారం ప్రతిష్ఠించబడి పూజాభిషేకాలు అందుకోవటం జరుగుతుంది. ఈ ఆలయంలో 5 ప్రధాన ఉత్సవాలను చాలా ఘనంగా నిర్వహిస్తారు. అవి బ్రహ్మోత్సవాలు, బోనాలు, శాకంబరి ఉత్సవాలు, దసరా నవరాత్రులు, శరన్నవరాత్రులు. ఈ ఉత్సవాల సమయంలో ఆలయము జనాలతో కిటకిటలాడుతూ ఉంటుంది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలు, శివారు ప్రాంతాలకు చెందిన వేలాది మంది భక్తులు ఈ ఉత్సవాలకు తరలి వస్తుంటారు. ఈ ఆలయము చుట్టూ సినీ పరిశ్రమకు చెందిన పలు నిర్మాణ సంస్థలు, స్టూడియోలు ఉండటం వలన ముహూర్తాలు, సినిమా ప్రారంభోత్సవాల వంటి కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించటం సెంటిమెంటుగా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.